అందరికి నమస్కారం. అందరు బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకో కొన్ని విషయాలు అందరితో పంచుకుంటే మనసుకు చాలా మంచి అనిపిస్తుంటుంది. సో ఇవాళ కూడా మీతో నేను కొన్ని విషయాలు పంచుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఒక మంచి అవకాశం ఇచ్చింది మనకి. మంచి విషయాలని మనం పంచవచ్చు, ఇంకా మంచి విషయాలు నేర్చుకోవచ్చు. ఎందరో మహానుభావులు ఉన్నారు. పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. సో ఇవాళ నేను విద్యా వ్యవస్థ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలనుకుంటున్నాను. ఆ విద్యా వ్యవస్థ గురించి నాకు తెలిసిన వరకు ఇప్పటివరకు నేను ఒక త్రీ ఇయర్స్, ఒక 3 సంవత్సరాల నుంచి వేరే వేరే స్కూల్లో పనిచేశాను. ఇంకా ఇంకా కొన్ని బుక్స్ అవ్వడం కావచ్చు, లేకపోతే బయట విషయాలు తెలుసుకోవడం కావచ్చు. నాకున్న జ్ఞానం ప్రకారం నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ స్కూల్లో నేను చూసిన ఆ విధానం, వాళ్ళు నడిపించే విధానం చాలా ఘోరంగా అనిపించింది. నాకు కఠినంగా అనిపించింది, చాలా కష్టంగా అనిపించింది అక్కడ పనిచేయాలంటే. చిన్నపిల్లలు ఎలా పెరగాలండి, ఎలా పెరగాలి? మనం ఇప్పుడు భూమిలో ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మనం. మంచి ఎరువు అందించడం కావచ్చు, నీళ్లు అందించడం కావచ్చు, ఇంకా సూర్యరశ్మి ఎంత పడుతుంది అది కూడా చూసుకొని, అది మొక్క అయిన తర్వాత, అది ఇంకా కొద్దిగా పెద్ద అయిన తర్వాత దాన్ని ఎంత మంచిగా పెంచుకుంటాం మనం. అలా పెంచినప్పుడు ఆ మొక్క కాస్త మహావృక్షంగా తయారైపోతుంది. అందరికి పండ్లిస్తుంది, అందరికి నీడిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఒక మొక్క ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మరి పిల్లలు కూడా ఆ విధంగా ఉపయోగపడాలంటే వాళ్ళు పాఠశాల దశ నుంచే వాళ్ళు ఒక పద్ధతిగా పెరగాలి కదా. ఏదో గొర్రెల్ని ఒక షెడ్లో వాడేసి వాళ్ళని మేపించినట్టు పిల్లల్ని కూడా ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్లో పడేసి అందరినీ ఒకటే విధంగా చదవమని చెప్పడం, అందరూ మ్యాథ్స్ పక్క చదవాలని చెప్పేసి, అందరూ సైన్స్ పక్క చదవాలని చెప్పేసి, వేరే స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే మ్యూజిక్ కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా ఆర్ట్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఇంకేమన్నా చాలా ఉంటుంది. పిల్లలకు అవన్నీ వాళ్ళని చూపించాలి కదా. లేకపోతే అందరూ ఒకటే విధంగా తయారైతే ఎలా ఉంటుంది? పిల్లలు సఫర్ అవుతారు, చాలా కష్టంగా ఉంటుంది. అది నేను చూసిన కళ్ళారా. మనం పూల తోటలో చూస్తే అనేక రకాల పూలు ఉంటాయి. అనేక రకాల పూలు, వేరే వేరే పూలు వేరే రకంగా ఆ కుసుమాన్ని ఇస్తుంది. ఇక్కడ ఏ పువ్వు ఇంకో పువ్వు కంటే తక్కువ కాదు. ఏ కాయ ఇంకో కాయ కంటే తక్కువ కాదు. మనం ఒక మామిడి చెట్టుని మనం ఒక యాపిల్ చెట్టుతో పోలుస్తామండి. అలాగే ప్రతి ఒక్క పిల్లవాడు వాళ్ళ లోపల ఒక రకమైన జ్ఞానం ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క పూల్లాగా అనమాట వాళ్ళు. మరి అలాంటి పిల్లల్ని మీరు ఒక గొర్రెల షెడ్ లాగా తయారు చేసి అందులో పడేసి అందరినీ ఒకటే విధంగా చదవమని చెప్పడం, వాళ్ళు మ్యాథ్స్ చేయకపోతే వాళ్ళని కించపరిచి చూడడం, లేకపోతే వాళ్ళు సైన్స్ చేయకపోతే వాళ్ళు వేస్ట్ అని ముద్ర వేయడం, వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రతి ఒక్క
ప్రతి ఒక్క ప్రిన్సిపల్, ఇంకా స్కూల్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ దీని గురించి ఒక సపరేట్ మీటింగ్స్ కండక్ట్ చేయాలి. చాలా 95% ఆఫ్ ద స్కూల్స్ ఇలానే ఉన్నాయి మన ఇండియాలో. దౌర్భాగ్యమైన పరిస్థితి. చదువు ఏం నేర్పించాలండి? మానవత్వం నేర్పించాలి, సద్బుద్ధి నేర్పించాలి, నిజాయితీ నేర్పించాలి. ఒకరి కింద పని చేయొద్దు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ప్రోత్సహించి నేర్పించే విధంగా ఉండాలి. ఇంకా ఏం నేర్పిస్తుందండి? ప్రశ్నించాలంటే భయం, ఏమైనా డౌట్స్ అడగాలంటే భయం, వేరే వాళ్ళకి ఏమైనా సాయం చేయాలంటే భయం. మొత్తం భయంతో వాళ్ళకి నేర్పిస్తున్నారు స్కూల్లో. మంచి గాలి తగలదు, స్పోర్ట్స్ ఆడిపియరు. చిన్నప్పుడే వాళ్ళకి అనేక రోగాలు వస్తుంటాయి. పిల్లలు నేను చూసిన స్కూళ్ళల్లో 2 ఫ్లోర్లు ఎక్కాలంటే వాళ్ళు ఆయాసం వస్తుంటుంది, ఇట్లా మొత్తం అలసిపోతుంటారు. మరి చిన్నప్పుడు ఎలా ఉండాలి పిల్లలు? ఇలా ఉరుకుతూ ఉండరు. ఇట్లా మొహంలో ఒక నవ్వు, అవన్నీ ఏం ఎక్కువ కనబడదు. పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు, బాధపడుతుంటారు. తల్లిదండ్రులు కూడా అసలు ఘోరంగా తయారైపోయారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి టీవీలు, ఫోన్లు ఇదే లోకం అయిపోయింది. వాళ్ళకి గేమ్స్ ఆడిపోయారు, వాళ్ళు బిజీ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు బిజీ ఉంటారు. ఆ పిల్లల్ని పట్టించుకోరు. పిల్లల్ని పట్టించుకున్నప్పుడు ఎందుకు వాళ్ళని ఎందుకు స్కూల్ పంపించడము, ఎందుకు పని చేయడం? మీరు పిల్లల్ని కన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలండి. చాలా బాధ అనిపిస్తుంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు. వాళ్ళు రేపు గొప్ప పౌరుల్లా తయారు కావాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న బంధువులు, ఇంకా సమాజం, వీళ్ళందరూ కలిసి కట్టుగా మంచి వాతావరణం తయారు చేసినప్పుడే గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. లేకపోతే రోబోల్లా తయారైపోతారు. మిషన్లా తయారైపోతారు. వాళ్ళ బ్రెయిన్ మొత్తం ఎప్పుడు రోబోలాగా ఆలోచిస్తుంటుంది. ప్రేమ, దయ, జాలి, ఒక బాధ్యత ఏముండదు. స్వార్థంగా మారిపోతారు. ఇలా బతకడం చాలా చాలా ఘోరమైన జీవితం. సో దీని గురించి అందరూ తప్పకుండా ఆలోచించాలి. పిల్లలు వాళ్ళు పాఠశాలలో ఎంత మంచిగా పెరిగితే, ఎంత క్రమశిక్షణగా పెరిగితే, ఎంత ఆనందంగా పెరిగితే వాళ్ళంత గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. లేకపోతే చాలా ఘోరమైన పరిస్థితి మనం చూడాల్సి వస్తుంది పిల్లల్లో ఫ్యూచర్లో. దీని గురించి అందరూ ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఈ విషయం, ఈ విద్యా వ్యవస్థ గురించి, ముఖ్యంగా పాఠశాల విద్యా వ్యవస్థ గురించి గవర్నమెంట్ వాళ్ళు సపరేట్గా ఎంత వీలైతే అంత పట్టించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా మనం కూడా మనం చేయాల్సిన బాధ్యత మనం చేయాలి. ప్రతి ఒక్కరు, స్కూల్ ప్రిన్సిపల్స్ కావచ్చు, లేకపోతే స్కూల్ టీచర్స్ కావచ్చు, లేకపోతే స్కూల్ ఇంకా వేరే యాజమాన్యం కావచ్చు, ఇంకా తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ కలిసికట్టుగా మనం మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. ధన్యవాదాలు. టేక్ కేర్.